చాలాసార్లు సంభోగ సమయంలో పెద్ద తప్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది పురుషులు వేర్వేరు పొజిషన్లలో శృంగారం చేయడానికి ఇష్టపడతారు. అయితే ఈ శృంగారం పొజిషన్లు ఎల్లప్పుడూ సురక్షితమైనవి కావు. దాంపత్య జీవితంలో భాగస్వాములిద్దరూ లవ్ లైఫ్ని ఆసక్తికరంగా మార్చడానికి ప్రజలు కామసూత్రలో శృంగార భంగమలను ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎలాంటి అవగాహన లేకుండా ఇలా శృంగార భంగమలు మార్చినప్పుడు వారు తమను తాము ప్రమాదాలకు గురిచేసుకుంటారు. సాహసంతో కూడుకున్న మరియు ప్రమాదకరమైన అటువంటి పొజిషన్ల గురించి మీ అవగాహన కోసమే ఈ కథనం. చాలా మందికి శృంగారం చాలా సరదాగా ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమంది శృంగారం కేవలం ఊహలో మాత్రమే ఆనందంగా ఉంటుంది. కానీ శృంగారం కూడా జీవితంలో ఒక భాగం. మానసి శారీరక ఆరోగ్యానికి ఒక మెడిసిన్గా దీన్ని అనుభవించాలి. అందుకు మన సంప్రదాయ పద్ధతులు చాలా ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా కొంతమంది అనుసరించే కొన్ని శృంగార భంగిమ వల్ల కలిగే హాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా, శృంగారం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని గుర్తుంచుకోండి. అయితే దుష్ప్రభావాలు మాత్రం మీరు శృంగారంలో ఎలా పాల్గొంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. శృంగారం సమయంలో చాలా విషయాలు తప్పుగా జరుగుతాయి. శృంగారం పొజిషన్లు మార్చడానికి ఇష్టపడతారు, కానీ వాటి వల్ల ఆనందం కలిగించదు. దానివల్ల నష్టం జరుగుతుంది. మరి వ్యాసంలో పేర్కొన్న లైంగిక భంగమలు ఏవి ప్రమాదకరమైనవి మరియు సరిగ్గా చేయకపోతే తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయి చూడండి. డాగీ శైలి. ఈ భంగమలో శృంగారం చేయాలంటే స్త్రీ భాగస్వామి వంగి సంభోగం చేయాలి. ఈ స్థానం చాలా ప్రజాదరణ పొందింది. కానీ ఈ శృంగారం పొజిషన్ కూడా ప్రమాదకరం. ఈ స్థితిలో సంభోగం సమయంలో స్త్రీ కొన్నిసార్లు తన పొత్తి కడుపుపై పడుకుంటుంది. భాగస్వామి యొక్క పురుషాంగం స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎందుకు ప్రమాదకరం? పురుషాంగం తప్పుగా థ్రస్తో యోనిలోకి చొప్పించినట్లయితే యోని గాయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యం. అలాగే పొజిషన్ తప్పుగా ఉంటే పురుషాంగం మలద్వారంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల భౌతిక నష్టం కూడా జరగవచ్చు. కౌగర్ల్ అస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కౌగర్ల్ పొజిషన్లో స్త్రీ భాగస్వామి తన మగ భాగస్వామిపై, అంటే పురుషుడు క్రింద, స్త్రీ పైన ఉంటుంది. ఇది పురుషుడి ప్రైవేట్ భాగాలను ప్రమాదంలో పడేస్తుంది. స్త్రీ పైన ఉండటం వల్ల పురుషుడు కదలడానికి ఇబ్బంది పడటమే దీనికి కారణం. అధ్యయనం ప్రకారం స్త్రీ భాగస్వామి శరీరం యొక్క మొత్తం బరువు మగ భాగస్వామిపై ఉంటే అది ప్రమాదకరమని నిరూపితమైనది. ఓరల్. ఈ లైంగిక భంగిమలో ఒక భాగస్వామి నోటిని, పెదవులు, నాలుక లేదా దంతాలతో సహా ఇతర భాగస్వామి జననాంగాలను ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఓరల్ శృంగారం అనేక రకాల నోటి, కంటి సమస్యలను కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం చాలామంది మహిళలు 69 స్థానాల్లో శృంగారం చేసిన తర్వాత కంటి సమస్యలను వెల్లడించారు. అదనంగా ఓరల్ శృంగారంతో సంబంధం ఉన్న అనేక ప్రతికూలతలు ఉన్నాయి. ఇది నోటి పుండ్లు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు లేదా జననేంద్రియ పుండ్లు వంటి సమస్యలను కలిగిస్తుంది. మిషనరీ శృంగారం అత్యంత ప్రసిద్ధ శృంగార భంగిమ. అయితే ఎన్జెడ్ హెరాల్డ్లోని ఒక నివేదిక ప్రకారం పురుష భాగస్వామి క్లైమాక్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు 21% పురుషాంగం పగుళ్లు సంభవిస్తాయని బ్రెజిలియన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఈ సమయంలో పురుషులు పూర్తి శక్తి మరియు వేగంతో క్లైమాక్స్ సాధించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో వేగం అనియంత్రితంగా మారితే అది చాలా ప్రమాదకరం. కాబట్టి సురక్షితమైన శృంగారంను ప్రాక్టీస్ చేయడం మంచిది. వివిధ రకాల లూబ్లను ప్రయత్నించండి. మీరు ప్రయత్నించాలనుకున్నవి ఇద్దరు ఇష్టపూర్వకంగా చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఇచ్చేవారికి మరియు తీసుకునేవారికి శృంగారం సరదాగా ఉండాలే తప్ప అయిష్టత, కష్టంతో ఉండకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.